సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో టైం అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 2:35 అవుతుంది. సో డే అలా స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ నేను మీకు ఇవాళ అనుకున్న నేను ఫస్ట్ హిస్టరీ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ జియోగ్రఫీ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ అర్థమెటిక్ ఇవాళ, రీజనింగ్ తర్వాత చూద్దాం. అర్థమెటిక్ తర్వాత ఏదైనా టైం ఉంటే కరెంట్ అఫైర్స్ ప్లాన్ చేయాలి. సో ఈ వీడియో మెయిన్ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, కొత్తగా మన వీడియోస్ చూసి ప్రీవియస్ వీడియోస్ చాలామంది కమెంట్ సెక్షన్లో కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము ప్రిపరేషన్ ప్లాన్స్ టిప్స్ అని అడుగుతున్నారు. సో నేను ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో చెప్పాను. సో ఈ వీడియోలో కూడా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ మీరు కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా కానీ ఒక ఎగ్జామ్ ఫిక్స్ అవ్వండి. చాలామంది మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. రాయడం కూడా మంచిదే, రాస్తే ఏమైందంటే ఒకవేళ లాంగ్ పీరియడ్ దీనికోసం ఫైనాన్షియల్గా కొంతమంది బర్డెన్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు. ఒకవేళ మీరు దానికి ప్రిపేర్ అయినా మీ గోల్ ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ గ్రూప్ 2 కోసం ఎంతో కొంత మీకు అది కొట్టాలి అనే ఆలోచనతోనే మీరు ఈ వీడియోకి కూర్చుంటారు కదా. సో ఆ గోల్ మాత్రం మీరు ఎప్పుడు కిల్ చేసుకోవద్దు. అలానే కూడా వేరే ఎగ్జామ్స్ కూడా రాయమని కూడా నేను రాయిద్దని కూడా చెప్పను, అన్ని ఎగ్జామ్స్ రాయాలి. ఎస్పెషల్లీ గ్రూప్ 2కి అయితే మాత్రం ఫస్ట్ మీరు సిలబస్ అనేది ఉందో దాన్ని మైండ్లోకి ఎక్కించుకోండి. ఫస్ట్ మీ సిలబస్ మైండ్లో ఉండాలి. ఎలా అంటే మీరు జాగ్రఫీ బుక్ తీయగలి బుక్ మొత్తం మనం చదవసరం, దానిలో మన గ్రూప్ 2 కావాల్సిన సిలబస్ ఏది అని మన మైండ్లో ఉంటే ఇండెక్స్ తీసి పేపర్లు తిప్పి అంతా ఆ సిలబస్ మైండ్లోకి ఎక్కించుకోండి. ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఏదైనా మీరు హిస్టరీ తీసినా ఏది చదివినా కానీ సిలబస్ మైండ్లోకి ఎక్కించుకోండి. నెక్స్ట్ గ్రూప్ 2 నేను మిగతా ఎగ్జామ్స్కి మీరు ఏ బుక్స్ అయినా ప్రిపేర్ అవ్వండి, బట్ గ్రూప్ 2 మాత్రం వన్ స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఎందుకంటే డెప్త్ ఈజ్ ఇంపార్టెంట్ గ్రూప్ 2లో మీకు. సో కాబట్టి ఒక స్టాండర్డ్ బుక్ ఏదైనా తీసుకోండి, దాన్ని ఎక్కువసార్లు చదవండి. సో ఇది పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అంటే ఇవాళ చదివాం, రేపు చదివాం, ఎల్లుండి చదివాం అలా అని చెప్పి 4-5 రోజు మీరు స్టడీ ఆపేసారనుకోండి, సో వేస్ట్ అనమాట. ఇవాళ 4 గంటలు చదివి రేపు పొద్దున్న చదవకపోయినా వేస్టే. సో ఇవాళ 4 గంటలు చదివారు, రేపు 4 గంటలు చదివారు, ఎల్లుండి మీకు టైం కుదరలా, ఒక అరగంటే ఉంది, అరగంటైనా పర్లా తీసి ఈ 2 రోజులు చదివిందంతా ఒక్కసారి రివిజన్ చేసుకోండి చాలు. కొత్తగా ఆ రోజు ఏం చదవసరం, రివిజన్ చేసుకున్నా కానీ మీకు ఈ 2 days కూడా ఏదైతుంది మెమరీలోకి స్టోర్ అయిపోతుంది అనమాట. సో కన్సిస్టెన్సీగా ఉండండి. కన్సిస్టెన్సీ అంటే మీరు ప్రతిరోజు ఖచ్చితంగా మీరు మీ బుక్ దగ్గర కూర్చోవాలి. అది 10 నిమిషాలు కూర్చుంటారా, అరగంట కూర్చుంటారా, 8 hours కూర్చుంటారా, 10 hours కూర్చుంటారా, బేస్డ్ ఆన్ యువర్ టైం. సో కాబట్టి అట్లీస్ట్ మినిమం 4 hours సరిపోతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇంకా దాని గురించి ఎటువంటి అప్డేట్స్ లేవు కాబట్టి, బట్ అట్లీస్ట్ 4 hours మీరు టైం కుదిర్చుకోనన్నా మీరు ప్రిపరేషన్ కూర్చోండి. 2 hours దొరికింది అనుకోండి, మీకు 2 hours కూర్చోండి పర్లేదు. మనకి ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆ ఫ్లో వెళ్ళిపోతాం అన్నమాట. ఫ్లో వన్స్ మిస్ అయితే అంత మాత్రం లేదు. ఇంకోటి కూడా చెప్తాను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటే మాత్రం మీ కంటే ముందు 1000 మంది ఉంటారనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎలా చదవాలంటే రేపు నోటిఫికేషన్ వచ్చే లోపల మీ సిలబస్ అట్లీస్ట్ 2 times అయినా కంప్లీట్ అయిపోవాలి. రేపు నోటిఫికేషన్ వస్తే ఒక పోస్ట్ మీది అంతే, ఆ పోస్ట్లో ఇప్పుడే సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ పోస్ట్ కావాలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మున్సిపల్ కమిషనర్ టాప్ పోస్ట్ అది కావాలంటే మీకు ఎంత ర్యాంక్లో ఉండాలి, ఎంత ర్యాంక్లో ఉంటే మీకు ఆ పోస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఎక్సైజ్ ఎస్ఐ ఈ పోస్ట్ రావాలంటే మీకు ఎంత మెరిట్ లిస్ట్లో ఉంటే మీకు ఎంత మార్క్స్ ఉంటే మీకు ఆ జాబ్ వస్తుంది, అది తెలుసుకోండి. సో దానికి అలా ప్రిపేర్ అవ్వండి, అలా మెంటల్గా ఫిక్స్ అయ్యి ప్రిపేర్ అవ్వండి అనమాట. గ్రూప్ 2 ఎస్పెషల్లీ గ్రూప్ 2 సంగతి చెప్తున్నాను. అలా చదివి అలా ప్రిపరేషన్ చేస్తే మాత్రం పక్కా జాబ్ కొట్టవచ్చు. పెద్ద కష్టమేం కాదు, అలా అని ఈజీ కాదనమాట. ఈజీ ఎప్పుడైందంటే పర్ఫెక్ట్ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీతో మీరు వెళ్ళిపోతే గ్రూప్ 2 క్రాక్ చేయడం చాలా ఈజీ అనమాట. బట్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటాయి ప్లాన్స్. మీరు ఏం చదవాలి, ఏం చదవకూడదు ఫస్ట్ మీకు తెలియాలి. ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదు మీకు తెలియాలి. ఎంతవరకు చదవాలో మీకు తెలియాలి. రిపీటెడ్గా టెస్ట్ రాస్తూ ఉండాలి, PYQs చేస్తూ ఉండాలి, సాల్వ్ చేస్తూ ఉంటే అప్పుడు క్వశ్చనింగ్ విధానం మీకు తెలిసిద్ది. మీరు చదువుతున్న ప్యాటర్న్ కరెక్టా కాదా అని ఎలా తెలిసిద్ది అంటే, మీరు PYQs రాస్తుంటేనే, మీకు చేస్తుంటేనే ప్రీవియస్ పేపర్స్ అలాంటి టెస్ట్ సిరీస్ అవి రాస్తూ ఉన్నప్పుడు మీరు చదివే స్టాండర్డ్ సరిపోతుందా లేదా మీకు క్లారిటీ వచ్చింది. మీ బుక్స్ కూడా మీకు ఒక అవగాహన వచ్చింది అనమాట. సో ఆ బుక్స్ స్టాండర్డ్ సరిపోతుంది. నేను ఎప్పుడో చెప్పి మీకు మీ బుక్ కానీ అట్లీస్ట్ 80% to 90% మ్యాచ్ చేయగలిగితే అది టాప్ బుక్ అనమాట. మ్యాక్సిమం 70% కన్నా ఏ బుక్ బయట మనకు దొరికేది మ్యాచ్ చేయదు. ఒకవేళ అది 80% మ్యాచ్ చేస్తే వెళ్ళి అనుకోండి. సో ఇవి ఉన్నట్టు ప్లాన్స్. సో
ఫస్ట్ ప్లాన్ వచ్చి టిప్ కూడా చెప్పను. టిప్ అంటే అది వేరు, నేను ప్లానే చెప్తాను. ఫస్ట్ మీరు సిలబస్ మైండ్లోకి ఎక్కించుకోండి. సెకండ్ స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. 3 క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయండి. కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి. అది అరగంట చదివినా కానీ క్వాలిటీ ఆఫ్ టైం చదవాలి మీరు. సో నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ సిరీస్ రాయండి. ఏది చదవాలో ఏది చదవకూడదో తెలుసుకోండి. ఇవి ప్లాన్స్ మీరు అప్లై చేస్తే కంపల్సరీ మీరు గ్రూప్ 2 కొట్టేస్తారు. దానిలో ఎటువంటి డౌట్స్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి వేరే ఎగ్జామ్స్కి రాయొచ్చా రాయకూడదా అంటే రాయండి. ఎందుకంటే రాస్తే మీకు ఏంటంటే అక్కడ క్వశ్చనింగ్ విధానం కూడా మీకు తెలిసిద్ది. కొంచెం ఏదైనా అక్కడ జాబ్ త్వరగా సెట్ అయిపోతే ఫైనాన్షియల్ బర్డెన్స్ కొంచెం తక్కువ ఉంటే కొంచెం ప్రిపరేషన్స్ ఎక్కువ మనం చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత రైల్వేస్ ఎన్టీపీసీ వస్తుంది. నెక్స్ట్ అలానే జూనియర్ ఇంజనీర్ వస్తున్నాయి రైల్వేస్లోనే. బట్ ఏంటంటే ఇవి కంప్లీట్ చేసి మాత్రం చదవకండి. ఈ 2 కంప్లీట్ చేస్తే, ఎందుకంటే మీకు రైల్వే వచ్చేసరికి కంప్లీట్గా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఆ ప్యాటర్న్ వెళ్ళిపోతారు అనమాట. అక్కడ జీకే తక్కువ ఉంటుంది. బట్ మన సైడ్ వచ్చేసరికి ఏమైందంటే అర్థమెటిక్ రీజనింగ్ తక్కువ ఉండి మనకి ఇవి స్టాండర్డ్స్ ఎక్కువ ఇస్తాడు అనమాట. సో 2 కంప్లీట్ చేసి మాత్రం చదవండి. ఏదో ఒకటే పెట్టుకోండి మైండ్లో. మన పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏకలవ్యాలు ఆల్రెడీ పడి ఉన్నాయి. ఇప్పుడు దేవాదాయ శాఖ ఆల్రెడీ అప్లై చేస్తున్నాం, ఎగ్జామ్ డేట్ కోసం వెయిటింగ్. సో ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అన్నింటిలో కామన్ సిలబస్ తీసుకొని ఫస్ట్ అది ట్రై చేయండి. అది ట్రై చేస్తే ఏమైందంటే మీకు ఇటు గ్రూప్ 2లో ఉన్న సిలబస్ కవర్ అయిపోతుంది. మీరు ఎగ్జామ్లో ఏదైతే రేపు రాబోయే ఎగ్జామ్స్ ఉందో వాటిలో సిలబస్ కూడా కవర్ అయిపోతుంట. సో రెండిట్లో కామన్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకొని ఫస్ట్ అవి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు 2 సైడ్లు యూజ్ అవుతుంది అనమాట. రాయండి. ఎగ్జామ్స్ అయితే రాయడం మాత్రం ఉండదు. ఎందుకంటే రాస్తే మీకు అడిగే క్వశ్చనింగ్ విధానం అర్థమైంది. ఎందుకంటే అవంతా ఏపీపీఎస్సీ నుంచే వస్తాయి. ఇప్పుడు దేవాదాయ శాఖ ఉంది, మనకి అది ఏపీపీఎస్సీ నుంచే వచ్చింది. సో అక్కడ అడిగే స్టాండర్డ్ క్వశ్చనింగ్ విధానం ఎలా ఉంటుందో మనకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇదే టిప్స్. కన్సిస్టెన్సీగా చదవండి. ఇప్పుడు అరౌండ్ 2:45 అయింది. సో ఇవాళ నేను అనుకున్న సిలబస్ అన్ని కంప్లీట్ చేయాలి. ఏ టైం అయిద్దో తెలియదు. స్టడీ జియోగ్రఫీ అండ్ అర్థమెటిక్స్. సో టైం టేబుల్ చాలా మంది అడుగుతున్నారు. సో మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. మీకు కావాలంటే అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ వీక్లీ టైం టేబుల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో లాస్ట్ వీక్ కూడా మేము చేసామన్నమాట టైం టేబుల్. ఫస్ట్ వీక్ కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయింది. సెకండ్ వీక్ కూడా మనం కంప్లీట్గా మీకు టైం టేబుల్ ఇచ్చాం. ఏం చదవాలి, ఏ టైంలో స్లాట్లో ఏం చదువుకోవాలి అనేది. మీకు ఏదైనా వీలైతే మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి. అక్కడ మీకు బుక్స్ గురించి కానీ, నోటిఫికేషన్స్, డౌట్స్, ఎనీథింగ్ మనకి అక్కడ చెప్పేవాళ్ళు అంత ఆస్పిరెంట్స్ ఏమన్నాగే అందరూ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మంచి సీరియస్గా బాగా ప్రిపేర్ అవుతున్నారు అందరూ అక్కడ. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి చూసి జాయిన్ అవ్వండి. మీకు ఇంకా ఎక్కువ డౌట్స్ అక్కడ మీకు ఆన్సర్స్ అయితే తెలుస్తాయి అనమాట. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో హోప్ అందరూ బాగా చదవాలి. నెక్స్ట్ ఇయర్ సర్వీస్లో ఉండాలని కోరుకుంటున్నాను. అది ఏ సర్వీస్ అయినా పర్లేదు, సర్వీస్లో ఉండాలి. బలంగా ఒకటి పెట్టుకోండి, దానికోసం ప్రయత్నించండి.